ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు శుభోదయం. ఈరోజు మన ధ్యానాంశం సజీవ యాగం, లివింగ్ సాక్రిఫైస్. ప్రతిరోజు మనం మన జీవితానికి యజమానులుగా కాకుండా దేవుని బలిపీఠంపై ఉంచబడిన బహుమానంలాగా పూర్తిగా సమర్పించబడి సంపూర్ణంగా ఆయనకే చెందిన వారిగా లేవడాన్ని ఊహించుకుందాం. ఇదే చిత్రాన్ని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చూపిస్తున్నాడు. ఈరోజు లేఖన భాగము ఇలా చెబుతూ ఉంది: కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇతి సేవ మీకు యుక్తమైనది. ఈరోజు మనం జీవము గల బలి లేదా సజీవ యాగముగా జీవించడం అంటే ఏమిటో చూద్దాం. ఇది ఒక్కసారి చేసే సమర్పణ కాదు, ప్రతిరోజు చూపించే అంకిత భావం. ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువగా మనం వినే సలహా నీకోసం జీవించు అని. కానీ దేవుడు సంపూర్ణ సమర్పణ అనే విప్లవాత్మకమైన పిలుపుకు మనలను పిలుస్తున్నాడు. పౌలు రోమా పత్రికను ఆజ్ఞలతో కాకుండా కృపతో ప్రారంభించాడు. రోమా 1వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాలు దేవుని కృప, అనుగ్రహంతో నిండిపోయి ఉన్నాయి. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం, పాప బానిసత్వం నుంచి విముక్తి, మరణంపై విజయం, ఇవన్నీ దేవుని కరుణను చూపిస్తాయి. కాబట్టి సజీవ యాగముగా మన సమర్పణ అపరాధ భావనతో కాక కృతజ్ఞతతో చేయవలెను. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1 నుంచి 19 వచనములు చూసినప్పుడు సౌలు అనే వ్యక్తి క్రైస్తవులను హింసించేవాడు, విశ్వాసులను చెరసాల పాలు చేసేవాడు, వారిని చంపించటానికి కూడా సమ్మతించేవాడు. కానీ దమస్కు మార్గంలో యేసు ప్రభువు సౌలును దర్శించినప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోయింది. దేవుడు అతని గతాన్ని చూసి త్రోసివేయలేదు. తన కరుణతో అతనిని క్షమించి గొప్ప అపొస్తలుడిగా సువార్త పరిచర్యలో ఉపయోగించాడు. అదే సౌలు తర్వాత పౌలుగా క్రీస్తు సువార్తను ప్రపంచమంతా ప్రకటించాడు. పౌలు తన జీవితాన్ని పూర్తిగా సమర్పించడానికి కారణం దేవుని కరుణ. ఈ కరుణ మనం అర్హులు కావటం వలన కాదు, ఆయన ప్రేమ వల్లనే పొందుతున్నాం. దీన్ని అర్థం చేసుకున్నప్పుడు సమర్పణ భారంగా కాకుండా ఆనందంగా మారుతుంది. కీర్తన 116:12లో దావీదు అడుగుతున్నాడు: యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? ఈ ప్రశ్నకు సమాధానం మన జీవితాలు కదా. మనం క్రీస్తు కొరకు జీవించటమే ఆయనకు చెల్లించుట. మరి సజీవ యాగము అంటే ఏమిటి? పాత నిబంధన ప్రకారం బలి ఇవ్వబడిన చనిపోయిన జంతువులు బలిపీఠంపై దహించబడేవి. కానీ యేసు ప్రభువు కారణంగా ఆ పరిస్థితి మారిపోయింది. హెబ్రీ 10:10 ఇలా చెబుతుంది: యేసుక్రీస్తు శరీరం ఒక్కసారే అర్పించబడట చేత ఆ చిత్తంను బట్టి మనం పరిశుద్ధులమయ్యాం. కాబట్టి ఇక మీదట మృత బలులు అవసరం లేదు. దేవుడు మనల్ని సజీవంగా కోరుకుంటున్నాడు. మన శరీరం, మనస్సు, సంకల్పం అన్నీ తనకు అర్పించమంటున్నాడు. పరిశుద్ధమైనది అంటే వేరుపరచబడినది, దేవునికి ఇష్టమైనది అంటే దేవునికి సువాసనగా ఉండే జీవితం. ఇది కేవలం ఆదివారం మాత్రమే ఆచరించే స్తుతి, ఆరాధనగా కాకుండా జీవితంలోని ప్రతి క్షణం దేవునికి అర్పించుకోవటం. ఇదే సజీవ యాగం. సమర్పణ మనస్సుతో మొదలవుతుంది. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తంను అనుసరించినట్లు మీ మనస్సు మారి నూతన పరచబడుట చేత రూపాంతరం పొందుడి అని దేవుని వాక్యం చెబుతుంది. శరీరమును బట్టి మంచి సమరయునిలాగా సేవ చేద్దాం. చింతను విడిచి ప్రార్థన చేద్దాం. దేవుడు మన తప్పులను క్షమించిన ప్రకారం మన సహోదరులను, పొరుగువారిని క్షమిద్దాం. మన సమయాన్ని, ప్రతిభను దేవుని కొరకు ఉపయోగిద్దాం. ఎస్తేరు తన వారి కొరకు తన ప్రాణం పణంగా పెట్టినట్లు బీద విధవరాలు 2 నాణెంలను తన లేమిలో తనకు కలిగినదంతయు ఇచ్చినట్లుగా మన తలాంతులను దేవుని కోసం ఉపయోగిద్దాం. మన పని, కుటుంబం, మంచి చెడు సమస్తం దేవునికి అర్పిద్దాం. దేవుడు పరిపూర్ణతను, స్వచ్ఛతను కాదు, విరిగి నలిగిన
అర్పితమైన హృదయాన్నే కోరుకుంటాడు. ప్రియులారా, జీవం గల బలి అంటే సంపూర్ణత కాదు, స్థిరమైన సమర్పణ. ఇది జీవం గల బలి కాబట్టి ప్రతిరోజు దేవునికి మనలను మనం సజీవయాగముగా సమర్పించుకోవాలి. అప్పుడు ఆయన కరుణ మనలను నిలబెడుతుంది. గలతీ 2:20లో అపొస్తలుడైన పౌలు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడు. ఈరోజు మనలను మనం దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. కరుణామయుడవైన ప్రభువా, నీ ప్రేమను కృపను బట్టి నా జీవితంను సజీవయాగముగా అర్పిస్తున్నాను. నా మనస్సును నూతనపరచి నా జీవితాన్ని నీ మహిమకు ఉపయోగించుకొనుము. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.